హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి మన గురుమాతకి ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ నేను ఏమిటి, ప్రశ్నలు జవాబులు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి సార్కి ఆత్మప్రణామాలు. సదానందేవి గురువు గారికి, రమణ మహర్షి గురువు గారికి, సమస్త పరమ గురు మండలి అందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి యూట్యూబ్లో వీక్షించే మాస్టర్లకి, జూమ్ క్లాస్లో వీక్షించే మాస్టర్లు అందరికీ కూడా ఆత్మప్రణామాలు. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ అయిన శ్రీ సరితాయి మేడం గారికి, సతీష్ సార్కి, మరి వారి యొక్క బిడ్డలకి ప్రణామాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్, ఈ రోజున నేను ఎవరు, మరి నేను ఎవరు అంటే మనకి రమణ మహర్షి వారే గుర్తొస్తారండి. ఎందువల్లంటే మనం ఏ మాట మాట్లాడడానికైనా సరే, ఏ పని చేశాము అని చెప్పడానికైనా సరే నేను చేశాను, ముందు నేను అనే పదం తగిలించుకుని వాడతామండి. మరి ఇవాళ నేను క్లాస్ చెప్తున్నాను, ఇవాళ నేను వంట చేశాను, ఇవాళ నేను బట్టలు ఉతికాను అని ప్రతి విషయాన్ని నేను అని ఉపయోగించుకుంటాం. అక్కడ నేను అని కాకుండా పద్మావతి బట్టలు ఉతికింది, పద్మావతి క్లాస్ చెప్తుంది, పద్మావతి వంట వండింది, ప్రతిదానికి పద్మావతి అని పేరు పెట్టి, ఎవరు పని చేస్తుంటే వాళ్ళ పేరు పెట్టి చెప్పరు కదా. అంటే మనకి నేను చేశానని చెప్పుకోవడం అంత అలవాటు అనమాట. కానీ ఇక్కడ నేను అనే పాయింట్ గురించి పర్టికులర్గా రమణ మహర్షి గారు ఏం చెప్పారంటే, నేను చేయొచ్చు అనే విషయం మంచిదే అయినప్పటికీ నేనే చేస్తాను, నా వల్లే అవుతుంది, నేనే గొప్ప, నేనే అంతా చేసేస్తాను, ఏంటి నాకంటే అందరూ కూడా చిన్న స్థాయి, నేనే గొప్పవాడిని అంటే ప్రతి చిన్న విషయానికి, ప్రతి దానికి కూడా ఏ సేవ చేసినా నేనే చేశాను. మరి సేవ చేసినా నిష్కామంగా చేయటం లేదు, కీర్తి ప్రతిష్టల కోసమే చేస్తున్నాం. అంటే నేను చేస్తున్నాననే విషయాన్ని 10 మందికి మనం చెప్పుకొని మనం కీర్తి ప్రతిష్టలు వాంఛిస్తున్నాం అనమాట. సహజంగా చేసుకుంటూ వెళ్ళటానికి నేను అన్న పదం ఉపయోగిస్తే తప్పేం లేదండి. అది చాలా అతి సహజం అనమాట. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, మనల్ని వెనక్కి జారుస్తుంది ఏంటంటే, నేనే. నేను అన్న పదానికి, నేనే అన్న పదానికి చాలా తేడా ఉందనమాట. సో, నేనే అన్న అహంకారం రాకుండా ఉండటం కోసమని, నేను చెప్తున్నాను, నేను చేస్తున్నాను అన్నప్పుడు నిన్ను నువ్వు పరిశీలించుకో, ఆత్మ పరిశీలన చేసుకో. మరి నువ్వు అహంకారభరితంగా ఉన్నావా? నిష్కామంగా ఉన్నావా? మరి నువ్వు చేసే ప్రతి దాంట్లో కూడా నేను అనే అహంకార భావనలు ఉన్నాయా? నువ్వు ఏ సేవ చేసినా కూడా నువ్వు ఎటువంటి భావనలతో చేస్తున్నావు? మరి అంటారన్నమాట, నేనే దేవుడిని. బతులు సార్ ఏమంటారు, మన పిఎస్ఎం మాస్టర్లందరూ కూడా దేవుళ్ళం అంటారు. అందరిని కామన్‌గా చెప్పారు సార్. కానీ మనమేమనుకుంటాం, నేను దేవుడిని, నేను పిరమిడ్ మాస్టర్‌ని, నేనే అన్నీ, అంత జ్ఞానం తెలుసు నాకు. నేను చాలా ఎక్కువ క్లాసెస్ చెప్పేసాను కాబట్టి నాకు చాలా జ్ఞానం ఉంది అంటూ వాళ్ళ గురించి వాళ్ళే నేనే అన్న అహంకారం పూరితమైన పదజాలాన్ని కావచ్చు, ఆ యొక్క సంఘటనలను కావచ్చు, మరి ఎదుటివారు మనం అనాలి, ఎదుటివాళ్ళని నువ్వు గొప్పంటి, నువ్వు అట్లాంటి అని. కానీ మనకు మనమే చెప్పుకొని, మనకు మనమే దాని గురించి అహంకారంగా చెప్పుకుంటే, వాళ్ళల్లో ఏమవుతుందంటే ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఇక వేరే వాళ్ళది ఎవరిది యాక్సెప్ట్ చేయదండి. నేను గొప్ప అని అనుకున్న మనిషి ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంకొకళ్ళది అంగీకరించే మనసు రాదనమాట. అంటే అక్కడ అంగీకార భావనలో కూడా వాడు దూరమైపోతాడు. క్షమాగుణానికి దూరమైపోతాడు. ఎందుకంటే మరి నేనే అన్నప్పుడు దాంట్లో అహంకారం ఉంటుంది కాబట్టి, వాళ్ళకి ఆటోమేటిక్‌గా ఈ గుణాలన్నింటిలో కూడా, ఈ అరిషడ్ వర్గాలన్నింటిలో కూడా వాళ్ళకి చాలా హెచ్చు స్థాయిలో ఉంటారనమాట. వాళ్ళకి ఆటోమేటిక్‌గా కామం ఎక్కువుంటుంది, క్రోధం ఎక్కువుంటుంది, లోభం ఎక్కువుంటుంది, మదము, మాత్సర్యం అసలు ఏవైనా సరే ఎక్కువుంటాయన్నమాట. ఆ ఎక్కువ ఉన్నప్పుడే అది నేనుగా పరిణమిస్తుంది. మరి త్రిగుణాలనుకోండి. తమోగుణం, రజోగుణం, సాత్వికగుణం. సరే, తమోగుణం, రజోగుణం అంటే వాళ్ళల్లో కొంచెం ఒక స్థాయి ఆలోచనలుంటాయి కాబట్టి గుణాలు మనం తక్కువ స్థాయిగా ఆలోచించుకుంటూ వస్తున్నాం. కానీ సాత్విక గుణానికొచ్చేసరికి అందరూ ఏమనుకుంటాం, నేను సాత్విక గుణం అంటే మంచిదే గదా! తప్పేముంది? నేను సాత్వికురాలినే గదా! తప్పేముంది అనుకుంటామండి. అది గూడా అనుకోకూడదు. నేను సాత్వికం అనుకోకూడదు. నేను రజోగుణం అనుకోకూడదు. నేను తమోగుణం అనుకోకూడదు. అసలు ఏది అనుకోకూడదు. నువ్వు ఏదైతే చేయదలుచుకున్నావో అది చెయ్యి. నేను పలానా, నేను ఇది, నేను ఇంకొకరికి తెలిసేలాగా చెయ్యాలి ఏ పనైనా సరే. నేను ఏం చేసినా కూడా ఇంకొకరి దృష్టిలో పెట్టుకొనే చేయాలి అనే భావనల నుంచి దూరం అవ్వండి.
ప్రతిదానికి నేనే భగవంతుడిని. నువ్వొక్కడివే భగవంతుడివి కాదు గదా! అందరూ కూడా భగవంతుళ్ళే. మరి ప్రతిసారి చెప్పారు. ప్రతి జీవిలోనూ పరమాత్మని చూడండి అంటే అది కూడా మరి దేవుళ్ళే గదా! అందువల్ల ఏంటంటే ఈ నేను అనే భావనల వల్ల మన యొక్క అరిషడ్ వర్గాలకి మనం కూరుకుపోతున్నాం. మరి ఈ త్రిగుణాల్లోని పడి కూరుకుపోతున్నాం. మనం చేసిన సాధనలన్నీ కూడా వృధా అయిపోతున్నాయన్నమాట. మరి నిరంతరం ధ్యానం చేస్తున్నాం, సజ్జన సాంగత్యం చేస్తున్నాం, స్వాధ్యాయం చేస్తున్నాం. ఇవన్నీ ఏమైపోను? అందువల్ల నిరంతరం ఎరుకలో ఉండు. ఎరుక అనే పదం కావచ్చు, మౌనం అనే పదం కావచ్చు, నేను అనే పదం కావచ్చు. ముఖ్యంగా ఈ 3 పదాల్ని మన రమణ మహర్షుల వారు నిరంతరం చెప్తూ ఉంటారండి. నిరంతర ఎరుక అందుకే నువ్వు మాట్లాడే ప్రతి మాట కావచ్చు, ఆలోచన కావచ్చు, నువ్వు చేసే చేష్టలు కావచ్చు, ఎదుటివారిని నువ్వు సుఖపెట్టకపోయినా పర్వాలేదు, కష్టపెట్టకుండా ఉంటే చాలు. వీటన్నింటికి మూలం ఏంటి అంటే చివరికి మళ్ళీ నేనే. నేను అనే అహంకారము అనే విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నారనమాట. అంటే ఈ నేను అనే అహంకారం వల్ల గుణాలను మనం కోల్పోతున్నాం. క్షమాగుణం కోల్పోతున్నాం. మరి అంగీకార గుణాలు కోల్పోతున్నాం. మరి ఏ పరిస్థితికైనా సరే అంగీకార గుణం లేకపోతే మరి ఏ పని చేయలేమండి. సపోజ్ మనం ఒక క్లాస్ చెప్తున్నాం. 100 మంది ఉంటారు. 100 మంది మనస్తత్వం ఒకలా ఉండవు కదా! ఒకళ్ళకి నచ్చొచ్చు, ఒకళ్ళకి నచ్చకపోవచ్చు. ఒకళ్ళు ఇట్లా చెప్తే బావుంటుంది, ఒకళ్ళు అట్లా చెప్తే బావుంటుందని ఎవరెవరి ఆలోచనలు మనకు సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మనం అందరియి వినాలి, అంగీకరించాలి. ఎందుకంటే ఎవరికి ఏ చెప్తే ఏ చెప్పు, బి చెప్తే బి చెప్పు అన్నప్పుడు నా స్థాయి ప్రకారం నేను చెప్తాను. ప్రయత్నిస్తాను మంచిగా చెప్పడానికి, అర్థమయ్యేలా చెప్పడానికి. మరి నా యొక్క జ్ఞానం ఎంతవరకు ఉందో ఆ నలుగురికి పంచడానికే ప్రయత్నం చేస్తూ ఉంటా. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పేదేంటి వినకుండా, వీళ్ళు నా సలహాలేంటి నాకిచ్చేదని నేను అహంకారంగా భావించాను అంటే, నేనక్కడితోనే ఆగిపోతాను. అంటే అందరివి కూడా నేను పరిగణలోకి తీసుకొని అంగీకార గుణాన్ని పెంపొందించుకోవాలి. అప్పుడు ఇంతమంది ఒక 10 మంది నాకు సలహాలిస్తే ఒక్కళ్ళకైనా ఉపయోగపడతాయి గదా! ఇంకొక స్టెప్ ముందుకు వెళ్ళటానికి. అదే నువ్వు నాకు చెప్పేదేంటి? నాకు తెలుసు. నేను చెప్పాను. నాకన్నీ తెలుసు. నేనెప్పటినుంచో చెప్తున్నాను అనే అహంకారం ఉంది అంటే అక్కడితో నువ్వు స్టాప్ అయిపోయినట్లే. అందువల్ల నేను అనే ఒక భావనలో ఎన్ని గుణాలున్నాయో చూడండి. అవునా అండి? మరి ఇట్లా ఏమవుతుందంటే, మరి రమణ మహర్షుల వారి దగ్గరంట కొంతమంది శిష్యులు ఉంటారు గదా! ఆ శిష్యులందరూ కొన్ని కొన్ని ప్రశ్నలు మరి గురువులన్నాక ప్రశ్నలు వేస్తూ ఉంటారు. ఈరోజు మనము మరి ఆ ప్రశ్నలేంటి? ఆ సమాధానాలేంటి చూద్దామండి. ఎందుకంటే మనందరికీ కూడా ఎన్ని తెలుసుకున్న ఇది అనంతమే కదండీ జ్ఞానం అనేది. ఎన్ని ప్రశ్నలు తెలుసుకుంటూ ఉన్నా మరలా ఆ ప్రశ్నలు పుడుతూ ఉంటాయి. కానీ కొన్ని ప్రశ్నలు మనం ఎలా అడగాలో తెలీదు. ఆ! ఇలా అడగొచ్చో, అలా అడగొచ్చో అని మళ్ళీ అంతరంగంలో ఒక మీమాంస. అందువల్ల మనం ఏం చేద్దామంటే ఈరోజు వాళ్ళడిగిన ప్రశ్నల సమాధానానికి మనం గూడా ఒకవేళ ఈ ప్రశ్నే ఈ సమాధానం మనకు అవసరమైతే మనకు ఉపయోగపడుతుంది కదా! సో, ఈ రోజున మనం ఆ యొక్క ప్రశ్న వాళ్ళ మీద కాన్సంట్రేషన్ చేద్దాం మాస్టర్స్. ఓకే. మరి ఒకళ్ళేమడిగారంటే "స్వామి నేను ఎన్నో జన్మల నుంచి మూటగట్టుకుంటూ వస్తున్న నా పాప భారం అంతా కూడా నన్ను కుంగదీసేస్తోంది. మరి దాని నుంచి బయటపడే మార్గం ఉందా?" అంటున్నారు. మరి ఈ భావన ఆల్‌మోస్ట్ అందరికీ ఉంటుందండి. నేను మరి ఇన్ని జన్మల నుంచి జన్మ తీసుకొని వచ్చానో, మరి గత జన్మలో ఏ పాపాలున్నాయో, మరి ఈ కొత్తగా ఈ జన్మలో మళ్ళీ ఇంకేం పాపాలు చుట్టుకున్నాయో ఏమో! మరి ఇయన్నీ నేను దించుకోవాలి అంటే ఏ ప్రయత్నం చేయాలి? మరి నా వంతుగా ధ్యానం చేస్తున్నాను, స్వాధ్యాయం చేస్తున్నాను, సజ్జన సాంగత్యం చేస్తున్నాను. అయినా నా అంతరంగంలో ఏదో వెలితి. ఎట్లాగా అంటూ. అవునా అండి? మరి ఆయనేమంటారంటే, "నేను పాపిని, నేను అపరిశుద్ధుడిని, నేను అపవిత్రుడిని" అని ఈ భావాల నుంచి మీరు ముందు బయటపడండి. మీ మీద మీకే నమ్మకం లేకపోతే మీరు ఏ ముందడుగులేస్తారు? ముందు మీరు చేసే పని మీద ఒక దృష్టి పెట్టండి. నేను చేస్తుంది కరెక్టే. అది కరెక్ట్ కాకపోవచ్చు, అవ్వచ్చు. కానీ మీలో ఆ భావన ఉండాలి. నేను సరైన పనే చేస్తున్నాను. సరైన ఆలోచనే చేస్తున్నాను. నేను మరి పరిశుద్ధ ఆత్ముడిని. నేను పాపిని కాదు. నేను పుణ్యాత్ముడిని. నేను దైవాన్ని. అనే భావనలు నువ్వు పెంపొందించుకోవాలే తప్ప, నిన్ను నువ్వే ఆత్మన్యూనతా భావాలతో నువ్వు కుంగదీసుకోకూడదు. నువ్వు తక్కువ చేసుకోకూడదు. నిన్ను నువ్వే స్వాహింస చేసుకోకూడదు. మరి ప్రతిసారి ఎప్పుడు ఏమంటారు, అందరం ఏమనుకుంటాం పరహింస చేస్తేనే తప్పేమో అనుకుంటాం. కానీ స్వాహింస, పరహింస చేసే దానికంటే కూడా తప్పంట. ఎందువల్లంటే మన గురించి మనం తప్పు అనుకోకూడదు. రైటు అనుకోకూడదు. గొప్ప అనుకోకూడదు. గొప్ప కాదు అనుకోకూడదు. ఇదంతా చూడండి విచిత్ర విరుద్ధ సిద్ధాంతం కిందకొస్తదిది.
అవసరమా అంటే అవసరమే, కాదా అంటే కాదు. గొప్పవాడినా అంటే గొప్పదాన్నే, మరీ గొప్పదాన్నా అంటే ఏమో కాదేమో చెప్పలేం. ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి దాన్ని గూడా అంగీకార గుణాలతో మనం పెంపొందించుకుంటూ వెళ్ళాలి అని చెప్తున్నారు. ఈ యొక్క మనోవికారాల నుంచి మీరు బయటపడండి ఫస్ట్ అని చెప్తున్నారన్నమాట. మరి నిత్యశుద్ధమైన మీ మనస్సు యొక్క మూలాన్ని చేయగలిగితే గనక మీ అభిప్రాయాలన్నీ గూడా అదృశ్యమైపోతాయి. మీ యొక్క మూల చైతన్యాన్ని గనక మీరు పట్టుకుంటే, మీరు చేసే ప్రతి ఆలోచన గూడా, మీరు చేసే ప్రతి పని కూడా సరి అయినదే అనే ఒక భావన అనేది మీ మీద మీకు కలుగుతుంది. అంటే మూలానికెళ్ళండి అంటున్నారు. మూలానికెళ్ళండి అంటే ఏంటి? మనం మరి ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ధ్యానం చేస్తాము, స్వాధ్యాయం చేస్తాము. ఇంకా సజ్జన సాంగత్యాల ద్వారా కావచ్చు, స్వాధ్యాయాల ద్వారా కావచ్చు, ధ్యానం చేసి అంటారు కదా! మనకేదన్నా ప్రశ్నకి డౌటుంటే, నీ అంతరంగంలోకి నువ్వు ప్రయాణించు. నువ్వు అంతర్ముఖంగా అవ్వు. నువ్వు అంతరాత్మని నీ యొక్క పూర్ణాత్మ నువ్వే ప్రశ్నించుకో ధ్యానంలో కూర్చొని. మాస్టర్స్ నాకు ఈ ఒక ప్రశ్నొచ్చింది. నాకు సమాధానం పరచండి అని చెప్పని వాళ్ళకి వాళ్ళే సమాధానం తీసుకోవడం అనమాట. అప్పుడు మనం ప్రశ్న అడిగితే చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ఉండరని కాదు. కానీ అన్ని ప్రశ్నలకి మనం ప్రతిదాన్ని అడగే పని కాకుండా, మనకు మనమే తెలుసుకునే ప్రశ్నలకు సమాధానాలు చాలా ఉంటాయండి. అది చాలా ఆనందాన్నిస్తదనమాట ఆ యొక్క అనుభూతి. అది అనుభవించిన వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే మన పిరమిడ్ మాస్టర్‌లు ఆల్‌మోస్ట్ అందరూ కూడా మరి పూర్ణాత్మక కనెక్ట్ అయి ఉండడం అని కావచ్చు, పూర్ణాత్మతో అనుసంధానమై ఉన్నామని కావచ్చు, ధ్యానంలో మనకు ప్రశ్నేస్తే మాస్టర్‌లు సమాధానం ఇవ్వడం అని కావచ్చు, మరి ఇన్నర్ వాయిస్ వచ్చిందని, అని మనందరం గూడా చెప్పుకుంటూ ఉంటాం గదండీ! నువ్వు దానికి ప్రయత్నించు అని రమణ మహర్షులు గారు చెప్తున్నారనమాట. ముందు నిన్ను నువ్వే తక్కువ చేసుకునే భావనలు నువ్వు వద్దు. ఎక్కువ వద్దు, తక్కువ వద్దు. నేనే అన్న అహంకారం వద్దు. నాకేమీ చేత కాదు. నేనేమి చేతకానోడిని అనే ఈ ఆత్మన్యూనతా భావాలు కూడా వద్దు అని చెప్తున్నారండి. అవునా? కరెక్టేనా కదా మేడం? ఇప్పుడు నేను అనే అహంకారం పోవడానికి కోసమని ఇక్కడ నేను అనే భావన కూడా మళ్ళీ లేకపోతే మనం ఏది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయమండి. ఇప్పుడు నేను వంట చేస్తున్నాను అంటాను. నేను క్లాస్ చెప్తున్నాను అంటాను. నేను క్లాస్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను కాబట్టి ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఆ నేను అనే పదము ఇంకా తెలుసుకోవడానికి ఉపయోగపడాలే గానీ, నన్ను నేను వెనక్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేయకూడదనే విషయం తెలియపరుస్తున్నారనమాట. అవునా అండి? ఇప్పుడు నేను వంట చేస్తున్నాను అంటే ఏమనుకుంటాం? ఇంకా రేపే ఇదే కూరని రేపు ఇంకో రకంగా ఎంత అద్భుతంగా చేయాలి? ఇంకో రోజు ఇంకో అద్భుతంగా ఎలా చేయాలి? దీన్ని కొత్తగా ఎలా క్రియేట్ చేయాలి? అని ఆ యొక్క ప్రయత్నం చేస్తూ ఉంటామంట. అమ్మ నేను చేస్తున్నా, నేను ట్రై జేయాలి. ఇది నా వల్ల అవుతుంది. అనే ఒక పట్టుదల గూడా ఆ నేను అనే భావన వల్లే వస్తుందండి. పట్టుదలొచ్చినా నేను అనే భావన వల్లే. అహంకారం వచ్చినా నేను అనే భావన వల్లే. అందువల్ల ఎప్పుడు చూసినా బ్యాలెన్స్‌లో ఉండాలి అని చెప్పేది అందుకోసమండి. సమస్థితిలో ఉండాలి. ఏదైనా సరే సమపాళల్లో ఉంటే మనకి ఏది గూడా ఎక్కువ కాదు, ఏది గూడా తక్కువ కాదు. మనకి ఎంతవరకు చేరాలో, ఎంతవరకు అందుతుందో అది అద్భుతంగా అందుతుంది అని జెప్పనంటారు. అవునా అండి? అందువల్ల మరి ప్రతిసారి కూడా ఎప్పుడు ఏం చెప్తారు? కొత్తగా ట్రై చెయి. ఇవాళ ఉన్నట్లే కాదు. నువ్వు కొత్తగా ట్రై చెయి. ఇప్పుడు ఒక టాపిక్ గురించి రమణ మహర్షుల వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రశ్నలు, సమాధానాలు. ఆయనొక ప్రశ్న, ఈయనొక సమాధానం ఇచ్చారు. కానీ మరలా చెప్పేప్పుడు ఆ మాస్టర్ ఏం చేయాలంటే, తనదైన శైలి అనేది ఒకటుంటుందనమాట. ఓన్ క్రియేషన్ అనేది. ఇంకా 4 పదాలు. తనకు తను ఎదిగించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఎదుటివారికి కూడా ఇంకా ఎదిగింపజేసేలాగా మనం ఎదుటివారిని ఇంకా ఎలా ప్రేరేపితం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి, నువ్వు కాపీలాగా అప్పచెప్పినట్లుగా చేయకు. అనేది మనల్ని ఎదిగింపచేసేలాగా ఉండాలే తప్ప, మనల్ని కింది స్థాయిలో పడవేసేలాగా ఉండకూడదు. నిమ్న స్థాయిలో కాదు మనం వెళ్ళవలసింది. ఎప్పుడు ఊర్ధ్వలోకాలకు మనం వెళ్ళే ప్రయత్నం చేయాలే కానీ, నిమ్న స్థాయిలోకి వెళ్ళే ప్రయత్నం చేయకూడదనే విషయం మనకు తెలియపరుస్తూ ఉన్నారు మాస్టర్స్. ఉదాహరణకి నిన్న రాత్రి మన ధ్యాన జగత్తులో క్లాస్ అయిపోయిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్ గురించి నడిచిందనమాట. మరి ఆ క్లాస్‌కి ముందు కూడా వేరే క్లాస్‌కి వెళ్ళటం జరిగింది. వేరే క్లాస్‌కి వెళ్ళటం జరిగినప్పుడు అక్కడ సీనియర్ మాస్టర్‌లు చాలా మందొచ్చారండి తెనాలిలో. ఒక చోట మెడిటేషన్ ప్రోగ్రామ్ ఉంటే వాళ్ళు సార్ వాళ్ళు మెడిటేషన్ ప్రోగ్రామ్ టైంలో ఇద్దరి చేత అనుభవాలు చెప్పించారు. నేనును ఇంకొక అమ్మాయి చెప్పామనమాట. చెప్పిన తర్వాత సార్ వాళ్ళు చివర్లో నన్ను ఒక చిన్న కరెక్షన్ చేశారనమాట. చిన్న కరెక్షన్ చేశారు. ఓకే. నేను హ్యాపీగా, ఆనందంగా స్వీకరించాను. అక్కడున్న వాళ్ళందరికీ నేను తెలుసనమాట. తెలిసినప్పుడు పద్మ క్లాస్ చెప్తుంది. ఎప్పటినుంచో ఇట్లా యూట్యూబ్ క్లాసులు చెప్తుంది, ధ్యానం చేస్తుంది అని వాళ్ళు నా గురించి చెప్తూ ఉన్నారు. చెప్తూ ఉన్నప్పుడేంటంటే, ఆ మాస్టర్ గారు నాకు ఒక సూచనలిస్తున్నారు. అసలు ఎంత నవ్వుతూ హ్యాపీగా విన్నానంటే, మనం ఏదైనా ఎవరైనా చెప్పేటప్పుడు ఎట్లా వినాలంటే, అదే ఫస్ట్ టైమ్
తెలుసుకుంటున్నానా ఈ విషయం గురించి? ఇంతకుముందు తెలీదేమో అనేంతగా మనం వినాలండి. నేను క్లాసులు చెప్తున్నా కదా! ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో తప్పేముంది? ఈయన నాకింకా సలహా ఇవ్వాల్సిన పనేంటి? నేను గూడా ఇంచుమించు అలవాటు పడ్డాను గదా! అని చెప్పని అనుకున్నాను అంటే, నా స్టెప్ అక్కడితో ఆగిపోతుంది మాస్టర్స్. మరక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత ఇద్దరు, ముగ్గురు మేడమ్‌లొచ్చి నెక్స్ట్ క్లాస్ మీరు చెప్పండి. నెక్స్ట్ క్లాస్ మీరు తీసుకోండి అంటూ మరి ముగ్గురొచ్చి నన్ను అడగడం జరిగింది మాస్టర్స్. మరి వాళ్ళందరికీ నేనెళ్లి నేను చెప్తాను నన్ను పిలవండి అని నేనేం అడగలేదు కదా అండి. అక్కడ నేను చేసిన పనేంటంటే, వాళ్ళు ఎవరు ఏం చెప్పినా గూడా సరే అండి. ఈ యొక్క సూచన నేను తీసుకుంటాను. నేనేం మార్పు చేసుకోవాలో నేనింకా ప్రయత్నిస్తాను అని చెప్పి సగౌరవంగా అందరితో పలకడం జరిగింది. అక్కడ నేను అనే అహంకారాల భావన లేకుండా ఎరుకలో ఉండడం అంటే ఆ సమయంలోనే మనకి అర్థమవుతుంది. మన గురించి మనకేంటి అని. అంటే ఆధ్యాత్మిక అహంకారం కూడా మనకి అధో స్థాయిలో పడేస్తుందండి. అవునా? అందువల్ల ఏంటంటే ఎవరేం చెప్పినా కూడా నాకు తెలుసులే. నేను ఎన్నో చెప్పానన్న భావన ఉండకూడదు. నువ్వు నిత్య విద్యార్థివి అనే భావనతోనే నిరంతరం ఉండవలెను. మనం భూమండలం మీదకొచ్చింది ఎందుకు? నిరంతర పాఠాలు మన మరణానంతరం వరకు గూడా మరి జీవంత పాఠాలు తెలుసుకోవడం కోసమే నువ్వొచ్చావు గాబట్టి, నువ్వు తెలిసినా విను, తెలియకపోయినా విను. తెలిసినా గూడా నీకు తెలియదు అన్నట్టే విని తెలుసుకో జ్ఞానాన్ని. అంతేగాని నాకు తెలుసులే, ఏముందిలే ఇయన్నీ కూడా వింటూ రోజు వింటూ ఉండేవే అన్న ఆ పాయింట్ అనేది మైండ్‌లో రాకుండా చూసుకోవాలనే ఒక ఎరుక నాకు ఆ సమయంలో కలిగిందండి. అక్కడ పీఎంసీ లైవ్ ఉంటది చూసారా మేడం? యూట్యూబ్‌లో వస్తది చూసారా? వాళ్ళు గూడా ఉన్నారనమాట. ఎవరన్నా హైదరాబాద్ వచ్చి అనుభవాలు చెప్పండి. లేదంటే ఇక్కడికొచ్చి మీ అనుభవాలు తీసుకుంటామంటే, ఒక సారు నా నంబర్ తీసుకున్నారండి. నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. వాళ్ళని పిలుస్తారో పిలవరో తర్వాత సంగతండి. ముందు అక్కడ ఒక 5 నిమిషాల అనుభవాలు చెప్పబట్టి, వాళ్ళు చెప్పిన సూచనలు నేను సరే అని అంగీకరించి గౌరవ భావంతో తీసుకోబట్టి, వాళ్ళు అడిగి మరి నా నంబర్ తీసుకున్నారు. అవునా మేడం? అందువల్ల ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది ఎంత ఉంటుందో అంటే దానికి నిరంతర అభ్యాసం అంటే ఇదే మాస్టర్స్. అందువల్ల రమణ మహర్షుల వారు మనకు చెప్పింది మరి సరైన సమయంలో మౌనం ఉండు, సరైన సమయంలో మాట్లాడు. 2 అవసరమే. మౌనం అవసరమా లేదా అంటే అవసరమే. అవసరం ఉందా అంటే సరైన సమయంలో మౌనంగా ఉండాలి. సరైన సమయంలో మాట్లాడాలి. అనే విషయాన్ని మనం నిరంతరం ఎరుకలో ఉంచుకుంటూ ఉండాలండి. మరి మనం ఇంకొక ప్రశ్న చూద్దామా మరి? మరి జ్ఞానాన్ని సముపార్జించుకున్న తర్వాత మనం దాన్ని ప్రజలందరికీ ప్రబోధించవచ్చా? అసలు అందుకోసమే కదండీ మనం అందరం తయారవుతూ ఉండేది. మన మాస్టర్ ఏమంటారు? "నిరంతరం నువ్వు శిష్యుడిగానే ఉండిపోతావా? నువ్వు కూడా గురువు కా. అందరూ మన గురువులమే" అని ప్రతిసారి నొక్కి మనకు ఒక్కడి నుంచి చెప్తూ ఉంటారు. అందువల్ల ఏంటంటే, మరి భగవాన్ సాక్షాత్కారం ఏం చెప్పారు? "అయ్యా! నువ్వు ఆత్మ సాక్షాత్కార భావంతో నువ్వు ముందుకొచ్చి నీ జ్ఞానాన్ని పంచుదామంటే ఎవరొద్దంటారు? దానికోసమే గదా! నిన్ను నువ్వు తయారు చేసుకో. నిన్ను నువ్వు ఎదిగు. నీ అంతరంగంలో నువ్వు ప్రయాణించు అనేది అందుకోసమే కదా! నువ్వు దీన్ని ఇంత అమాయకంగా అడుగుతావేంటి" అని చెప్పని అంటారనమాట. తర్వాత మీకు భిన్నంగా ఇంకా ఏదైనా ప్రపంచం మిగిలి ఉంటే వాళ్ళకి కూడా బోధించవచ్చు. అంటే నీ దగ్గరున్న వాళ్ళకి కావచ్చు, నీ వాళ్ళకి కావచ్చు, బయట వెళ్లి కావచ్చు, నువ్వు చక్కగా ప్రబోధించవచ్చు. ఇప్పుడు గౌతమ బుద్ధుల వారు ఆయనకు తెలిసిన జ్ఞానాన్ని అక్కడే పంచుంటే ఇంత ప్రపంచాన్ని మనకు తెలిసుండేదా అండి? తెలిసుండేది కాదు గదా! అందువల్ల ఆయన దేశాటన తిరిగి రాజ్యాన్ని వదిలిపెట్టుకొని అంత కష్టమని పడిందెందుకు? ఆ జ్ఞానాన్ని పంచడం కోసమే కదా! సో, అందులో రమణ మహర్షి వారేమన్నారంటే, "నీలో నువ్వు ప్రయాణించి, నీ ప్రయాణం ఎలా ఉందో నువ్వు ప్రబోధించు. ఈ ప్రయాణం ఎలా చేస్తే బావుంటుందనే విషయాన్ని కూడా నువ్వు ప్రబోధించు. బుద్ధత్వం అంటే ఏంటో ప్రసాదించు." ఆ యొక్క జ్ఞానం వల్ల బుద్ధత్వం నీకొచ్చిందా లేదా? జ్ఞానం తెలుసుకోవటం అందరూ తెలుసుకుంటారు. ఆ జ్ఞానం వల్ల నీకు రావాల్సిందేంటి? బుద్ధత్వం రావాలి. బుద్ధత్వమే మనం ఎందుకు చెప్పుకుంటాం? ఆ పదమే ఎందుకు ఉపయోగించుకుంటామని ప్రత్యేకంగా ఇంకేదన్నా పదం ఉపయోగించుకోవచ్చుగా. మరి బుద్ధుడు ఎంతటి ఆత్మజ్ఞాని అంటే మరి అందరూ ఎంత అవమానించినా, మొహం మీద నీళ్లు చల్లినా, ముఖం మీద తిట్లు తిట్టినా, ఎంత అవమానించినా సరే అందరి యొక్క కర్మలు తీసుకుంటూ వారందరిలో పసిపిల్లల్ని చూసుకున్నారు. వీరు నన్ను ఎవరైతే దూషించారో వాళ్ళందరూ కూడా పసిపిల్లలు మాస్టర్స్. వాళ్ళందరికీ కూడా జ్ఞానాన్ని ప్రసాదించని చెప్పి అంతరంగంలో కోరుకొని, తన యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తూ వస్తూ ఉన్నారు కాబట్టి, బుద్ధుడికి ఉన్న గుణాల్ని సూచన మేరగా పెట్టుకొని బుద్ధత్వం అన్న పదం వచ్చిందనమాట. అంటే మనందరికీ కూడా అటువంటి బుద్ధత్వం రావాలని చెప్పే ప్రయత్నం అది. సో, నీకు బుద్ధత్వం వచ్చిందా లేదా అనేది నీకు నువ్వు పరిశీలించుకో. నీ ఆత్మను నువ్వు పరిశీలించుకుంటే, నా బుద్ధత్వం వస్తూ ఉంది. నేను ఆ ప్రయత్నంలో ఉన్నాను.
అనే మనమందరం కూడా అదే మాస్టర్స్. మనమందరం కూడా మనం పిరమిడ్ మాస్టర్‌లందరూ కూడా బుద్ధుళ్ళే అని ఊరికే అనలేదండి. ఎందుకంటే పూర్తిగా బుద్ధత్వం వస్తేనే నేను ముందుకెళ్తానంటే కుదరదు. బుద్ధత్వానికి నువ్వు ప్రయత్నిస్తూ, నిన్ను నువ్వు ఎరుకలో పెట్టుకుంటూ, ఆత్మపరిశీలన చేసుకుంటూ, బుద్ధత్వంగా నేను ఉండాలి అనే ప్రయత్నం చేస్తూ నువ్వు ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలి. ఎందువల్లంటే పూర్తిగా నేను బుద్ధత్వం వచ్చాకే కదులుతాను అంటే, పూర్తిగా బుద్ధత్వం రావడానికి నీకు ఎన్ని జన్మలు పడుతుందో. ఏమో ఈ జన్మలో రావచ్చు, ఒక సంవత్సరంలో రావచ్చు, 6 నెలలకి రావచ్చు, ఎందుకు ఒక్క రోజులో కూడా రావచ్చని అంటారన్నమాట. ఇంకా ఇంకా ఏమన్నారంటే రెప్పపాటు క్షణంలో కూడా రావచ్చు నువ్వు. కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపు కూడా రావచ్చు అని కూడా అన్నారండి. అందువల్ల ఏంటంటే, నువ్వు కనీసం బుద్ధత్వం వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, బుద్ధత్వం తెచ్చుకునే ప్రయత్నం చేస్తావు. ఓకే. నేను వాళ్ళందరికీ ప్రబోధిస్తున్నాను కాబట్టి నేను కూడా తెచ్చుకోవాలి అనే ఒక పట్టుదల నీలో పెరుగుతుంది. ఎందుకు నువ్వు చెప్తున్నావు ఇప్పుడు నేను క్లాసెస్ చెప్తున్నాను మేడం. వీటి గురించి రమణ మహర్షి గారి గురించి మరి నేను అనే భావన గురించి నేను చెప్తూ ఉన్నప్పుడు, మరి ఆ నేను అనే అహంకారం నాలో ఉందా లేదా అనే ఆ యొక్క ఆత్మ పరిశీలన నాకు చాలా అవసరం. ఎందుకంటే ఈ మధ్య చాలా క్లాసులు ఇప్పుడు నేను గమనిస్తున్నాను మేడం. ఆ టాపిక్‌కి సంబంధించిన యొక్క ప్రాసెస్ జరుగుతుంది మెంటల్‌గా నాకు. అంటే నాకు నేను ఫుల్‌గా క్లారిటీ ఇచ్చే వరకు నాకు ఆ ముందు ఒక అరగంటకి నేను క్లాస్‌లో జాయిన్ అవుతా అన్న వరకు నాకు పరీక్ష జరుగుతుందనమాట. వన్స్ అది వచ్చింది అంటే క్లాస్ తీసుకున్న తర్వాత ఆ యొక్క వాక్కు గాని, ఆ యొక్క ఆత్మ ఆనందం గాని చెప్పిన తర్వాత ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అసలు. అంటే ప్రాక్టికల్‌గా తెలియపరుస్తున్నానండి. అంటే ఏంటి నాకు బుద్ధత్వం రాకపోతే, నాకు నేను అనే భావన సరిగ్గా అర్థం కాకపోతే నేను ఇంకెప్పుడో చెప్తాలే అనుకుంటే నేను అక్కడే ఆగిపోతా. ఇప్పుడేంటంటే నేను ప్రయత్నిస్తున్నాను గాబట్టి, ఆ ప్రయత్నం నాకు మాస్టర్‌లు వెంటనే నాకు ఆ స్థితిని కలిగించి, ఈ స్థితి ఇలా కలిగే అవకాశం ఉంది. మీరు గూడా ప్రయత్నించండి అని నా ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఓకే. అందువల్లేంటంటే బుద్ధత్వంగా ఉన్నప్పుడు నువ్వు ప్రబోధిస్తూ ఉండు. నువ్వు ఈ యొక్క ప్రయత్నం నువ్వు చేస్తా ఉండు. నువ్వున్న చోట ఉండవలసిన అవసరం ఏమీ లేదని చెప్తున్నారనమాట. మరి మిమ్మల్ని మీరు తెలుసుకోకుండా మీ ప్రపంచానికి మీరు సహాయం చేయనేలేరు. అవును కదా! మరి మీ ముందున్న కళ్ళను శుభ్రం చేసుకుంటే గాని, ఇతరుల కళ్ళు శుభ్రంగానే ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఏమంటారంటే ప్రతిసారి చాలా సార్లు నేను విన్నాను. మిమ్మల్ని మేల్కొల్పాలంటే ఎవరో వచ్చి మేల్కొల్పరండి. మనల్ని మనమే మేల్కొలుపుకోవాలి. మన ముఖం మీద మనమే నీళ్లు చల్లుకొని మనల్ని మనమే ఉత్తేజితం చేసుకుంటే తప్ప, మనం ఇంకొకళ్ళని ఉత్తేజితం చేసే స్థితి మనకి రాదు. నీ కళ్ళు శుభ్రంగా ఉంటేనే మిగతా వాళ్ళు కూడా శుభ్రంగా నీకు కనబడుతూ ఉంటారు. నీ కళ్ళు మసకబారిపోతూ ఉంటే ఎదుటి వాళ్ళలో కూడా మసకలే కనబడుతూ ఉంటాయి. అంటే నీ యంత్రాంగం శుభ్రంగా లేకపోతే మిగతా వాళ్ళలో కూడా నువ్వు తప్పులు ఎతుకుతూ ఉంటావు. నిన్ను నువ్వు పరిశుభ్రంగా ఉంచుకో. నీ యంత్రాంగాన్ని పరిశుభ్రంగా ఉంచుకో. ఎదుటి వాళ్ళలో తప్పులున్నా కూడా నీకు ఒప్పులుగానే కనబడతాయి. అంటే నో కామెంట్, నో జడ్జిమెంట్ అన్న పదం ఇక్కడ యాప్ట్‌గా సెట్ అవుతుందండి. నువ్వు నీ జ్ఞానాన్ని పెంపొందించుకునే సమయంలో ఎవరిని కూడా నువ్వు జడ్జిమెంట్ చేయొద్దు. ఎవరిని మీద కూడా కంప్లెయింట్ చేయొద్దు. నువ్వు చెప్పుకుంటూ, నువ్వు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళు. నువ్వే చైతన్యవంతురాలుగా నువ్వు నిద్ర లేపుకో, తట్టి లేపుకో. అందువల్ల నీవు తెలుసుకున్న ఈ యొక్క జ్ఞానాన్ని నువ్వు తట్టి లేపుకునే ప్రయత్నం జరుగుతూ ఉంటే, అద్భుతంగా నువ్వు పంచుతూ ఉండగలవు. బుద్ధులుగా నువ్వు తయారవ్వగలవు అని చెప్పి మనకి చెప్తున్నారండి రమణ మహర్షి గారు కూడా. ఈ యొక్క ప్రయత్నం వల్ల ఈ బుద్ధులుగా తయారయ్యే ప్రయత్నంలోనే నేను అనే అహంకారం లేకుండా, ఆ నేను మన జీవితానికి ఉపయోగపడే విధంగా జీవన గమనానికి అద్భుతమైన మరి దారులు మనకి ఏర్పరుస్తూ ఉంటుందన్నమాట. ఓకే అండి. మరి ఇంకొక ప్రశ్న చూద్దాం మాస్టర్స్. మరి మంత్ర జపం వల్ల లాభం ఏంటి అన్నారు. చూడండి. అతివేగంగా ప్రవహించే ఆలోచన ప్రవాహాన్ని ఆనకట్టు వేస్తుంది మంత్ర జపం. ఇప్పుడు మనం చాలామంది ధ్యానంలోకి రాకముందు మంత్ర జపం చేసిన వాళ్ళున్నారు. భజనలు చేసిన వాళ్ళున్నారు. మన అన్నీ మనం ప్రయత్నించి చివరికి ధ్యానంలోకొస్తామండి. ఎవరో కానీ పుట్టుకతోటే ధ్యానంలోకొచ్చేవాళ్ళు గత జన్మ సంస్కారానుసారము ఆల్మోస్ట్ ఎక్కువ శాతం పూజా విధానం వల్ల, విగ్రహారాధన వల్ల ఇట్లా జపాలు, తపాలు, తంత్రాల తర్వాతనే ధ్యానంలోకొస్తామనమాట. సో, నేను గూడా అంతే. ఇందులో నాకు అనుభవం కూడా ఉంది మాస్టర్స్. మరి నేను గూడా అంతకుముందు ఇట్లా మంత్ర జపాలకి వెళ్ళేదాన్ని, భజనలకి వెళ్ళేదాన్ని. అన్ని రకాలు అనుభవాలు ఉన్నాయన్నమాట. కానీ ఈ ధ్యానంలోకొచ్చిన తర్వాత కూడా వెళ్ళా. కానీ అంతకుముందు వెళ్ళినప్పటికి తేడా, ఇప్పుడు వెళ్ళినప్పటికి తేడా ఏంటంటే నేను అద్భుతంగా గమనించానండి. అంతకుముందు వెళ్ళినప్పుడు ఏంటంటే మనకి ఆత్మ ఎరుక అనేది మనకు తెలీదు. జపం చేస్తాం. ఇట్లా భజనలు చేస్తాం.
పూజలు చేస్తాం. అంతే తప్ప మన యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవడం అంటే ఏంటో కూడా మనకు తెలీదు. అంతరంగ ప్రయాణం అంటే ఏంటో కూడా తెలీదు. నిన్ను నువ్వు తెలుసుకో అంటే ఏంటో మనకు ఆ పదాలే మనకు తెలియవండి. గుడ్డిగా పూజలు చేసేస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. మన కష్టాలు తీరాలని ఒక పాయింటే మన మైండ్‌లో ఉంటుంది తప్ప, ఏ భజనలో అయినా సరే మన కోరికే ఉంటుంది. మరి ఆహ్, ఈ భజనలు కావచ్చు, ఈ యొక్క జపాలు కావచ్చు, ఏదైనా సరే ఏ పూజా విధానం కావచ్చు, ధ్యానం తప్ప ఏదైనా గూడా మన కోరికలే అందులో ఉంటాయండి. కానీ నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత నేను చూసిన మార్పేంటంటే, ఇప్పుడు కోరికుండదు. అంతకుముందు కోరికుండేది ఏం చేసినా కూడా. ఇప్పుడు కోరిక లేకుండా నువ్వు జపం చేసినా, తపం చేసినా, మరి దేవాలయాలకి వెళ్లి ఎవరితో మనం వేరే వాళ్ళతో వెళ్ళినా కూడా అంతరంగ ప్రయాణంలో మనం ధ్యానంలో కూర్చుంటామే తప్ప, ఆ చుట్టుపక్కల ప్రదేశాల గురించి మనకి ఎటువంటి ఆలోచన కావచ్చు, ఎటువంటి నెగెటివ్ థాట్ గాని, మనకేదో కావాలనే ఆలోచన కానీ ఏమీ ఉండవండి. ఎంత కనెక్ట్ అయిపోతామంటే, ఈ మధ్య నేను ఒక చోటకి ఒకళ్ళు భజనకో, తపానికో పిలిసారనమాట. నామజపానికి పిలిసారు వాళ్ళు. పిలిస్తే నేను వెళ్ళా అనమాట. వెళ్తే ఒకళ్ళన్నారు, "పద్మ నువ్వు ధ్యానం చేస్తావు కదా! నామజపానికొచ్చావేంటి?" అన్నారు. నేనన్నాను, "నామజపం నాకు అన్నీ కూడా ఒక్కటే ఇప్పుడు. అంతకుముందు ఒకటే కాదు. అంతకుముందు వేరు వేరు. అన్నీ వేరు వేరే. కానీ ఇప్పుడు నాకు అన్నీ ఒకటే." దైవారాధనన్నా, ధ్యానమన్నా ఒకటే. ఎందుకంటే అప్పుడు దైవం అంటే నేను వేరుగా చూసాను. ఇప్పుడు దైవం అంటే నేను వేరుగా చూడటం లేదు. నేనే దైవం. నాలోనే నేను దైవం చూసుకుంటున్నాను. ఆ దైవీ గుణాలు నేనే అలవాటు చేసుకుంటున్నాను. అందువల్ల ఏంటంటే నేను ఎందులో అయినా సరే సమాన భావాన్ని నేను చూడగలను. ఇప్పుడు నేను నామజపం చేసినా, జపం చేసినా, భజన చేసినా కూడా నా యొక్క అంతర్ముఖం ఎలా ఉంటుందంటే నన్ను నేను నా ప్రయాణం వైపుకి నా యొక్క దృష్టి ఉంటుంది తప్ప నా వైపు నా దృష్టే ఉండదు. నేను వెంటనే మనం ధ్యానంలో కూర్చుంటే ఎలా కనెక్ట్ అయిపోతామో అట్లా నామజపం చేసినప్పుడు అట్లా కనెక్ట్ అయిపోయాను మేడం. అక్కడ ఒకసారి అట్లా ఒక చోటుకి వెళ్ళినప్పుడు అక్కడికి ప్రతి నెల సుమారు 100, 150, 200 వస్తారంట. అంతమంది రోజు గూడా నామజపం చేస్తున్నా, ఎవరు కూడా అంత కనెక్ట్ అవ్వరంటండి. మరి వాళ్ళకి ఎన్నేళ్ల నుంచి అలవాటేగా మరి. చే చేస్తున్న వాళ్ళేగా. ఒకరోజు నేను వెళ్ళిన తర్వాత నేను ఎంత అద్భుతంగా ఒక 2 మినిట్స్‌కే నేను కనెక్ట్ అయిపోయానన్నమాట. 2 మినిట్స్ కనెక్ట్ అయిపోతే ఆహ్, నా శరీరము, నా మనసు, నా అంతరంగం అంటే శూన్య భావన అక్కడ ఆ రాముడో, ఆ దేవుడో, ఇంకో భగవంతుడో, ఇంకోటో లేదనమాట. ఒకవేళ ఉన్నా కూడా అందులో కూడా ఏకత్వ భావనే. నేను దైవాన్ని, ఆ దైవానికే నేను స్మరణ చేస్తున్నాననే భావన తప్ప ఏది లేకపోవడం వల్ల వెంటనే కనెక్ట్ అయిపోవడం వల్ల ప్రతి ఒక్కళ్ళు ఎవరీవిడ ఎంత కనెక్ట్ అయిపోయింది. ఎప్పటినుంచి ఈవిడ జపం చేస్తుంది అని. ఆవిడ ఎన్నేళ్ల నుంచో చేయటం లేదు. ఇప్పుడే వచ్చింది. ఆవిడ ధ్యానం చేస్తది. ఆవిడకన్నీ ఒకటే ఆమెకట్లా వేరు భావన ఉండదని అక్కడ వాళ్ళు చెప్పారండి. నాకు నేను కూడా చెప్పుకోలేదు. నా గురించి తెలిసిన ఆవిడ నన్ను పిలిసిన ఆవిడ చెప్పిందనమాట. అంటే నువ్వు జపం చేసినా గూడా నువ్వు నీ యొక్క అంతరంగంలో ఎటువంటి భావన లేకపోతే జపం గూడా ఒకటే రకమైన భావన కలుగుతుందనే విషయానికి మనకిప్పుడు నిదర్శనం అనమాట. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ గూడా పూజలు చేసేవాళ్ళే. వాళ్ళందరూ పిలుస్తారు నన్ను. పిలిసినప్పుడు నేను వెళ్తాను. వెళ్ళినప్పుడు వాళ్ళందరేమో జపాలు చదువుకుంటూ ఉంటారు, మంత్రాలు చదువుకుంటూ ఉంటారు. నేను మాత్రం కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకొని హాయిగా కూర్చుంటానండి. అలా నేను వాళ్ళెవ్వరిని వేరు చేయను. నేను ధ్యానం చేస్తా కాబట్టి నాకయన్ని ఉండదని చెప్పను. ఎందుకంటే మీరు వేరుగా చూస్తారు. నేను వేరుగా చూడను. నేను ఆ విషయం చెప్పడం కోసమే వెళ్తా అన్నమాట. సో, అందువల్ల ఏంటంటే జపం చేసినా ఇప్పుడు సార్ అడిగింది అదే గదా ప్రశ్న. మంత్ర జపం వల్ల లాభం ఏంటి అంటే తాత్కాలికంగా నిన్ను ఆ యొక్క ప్రవాహంలోకి తీసుకెళ్ళటానికి ఉపయోగపడుతుంది. కాన్సంట్రేషన్ కోసం. ఇప్పుడు ఆహ్, స్కూల్‌లో పిల్లల్ని ఎల్‌కేజీలో ఫస్ట్ క్లాస్‌కి పంపకముందు మళ్ళీ ప్రీ కేజీ అని, నర్సరీ అని ఎందుకు పంపిస్తున్నారండి? మరి ఇంతకుముందు రోజుల్లో ఉన్నయా? డైరెక్ట్‌గా ఫస్ట్ క్లాసేగా 5, 6 ఏళ్ల వయసులో వచ్చిన తర్వాత మరిప్పుడు 2 ఏళ్లకే పంపిస్తున్నారు గదా! పిల్లోడు పుట్టడం, నడవటం ఆలస్యం. తరమేస్తున్నారు గదండీ నర్సరీ అంటూ. ఎందుకు మరి వాళ్ళ ఉద్దేశ్యం ఏంటి? స్కూల్లో ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి పిల్లోడు బాగా కూర్చోవాలి, ఏడవకుండా కూర్చోవాలి అనే ఒక ప్రయత్నం. అది ఎంత ఎలాగో ఈ యొక్క నామజపం కూడా నీకు అందుకు ఉపయోగపడుతుందే తప్ప, నీ యొక్క అంతర్ముఖ ప్రయాణం అనేది నీకు అనుభవానికి రాదు. నువ్వు ఆ ప్రయత్నం చేస్తూ ఇది తెలుసుకో అని చెప్తున్నారనమాట. అదే వద్దు అన్నారనుకోండి, వద్దు అని కూడా మళ్ళీ దాని గురించి పలు రకాలైన ఆలోచనలు చేస్తూ ఉంటారనమాట. అదే నువ్వు చెయ్యి, కానీ చేసే విధానం ఏంటో నీకు తెలియపరిస్తే, నువ్వు చక్కగా ఆ ప్రయత్నం దాంట్లో కూడా నువ్వు ప్రయత్నం చేసుకోగలవు. ఆ జపంలో కూడా నువ్వు వేరే భావన నీకుండదు.
ఈ యొక్క నామజపంలో కూడా నీకు వేరే భావన ఉండదు. భజనలో వేరే భావన ఉండదు. వెంటనే నీ అంతరాత్మ కనెక్ట్ అయిపోతుంది అంతే ఆ యొక్క శక్తికి. ఎందుకంటే ఆ శక్తి వైబ్రేషన్స్ ఉంటాయి. ఆ యొక్క వ్యక్తులు తీసుకునే విధానం వల్ల తేడా ఉండటం వల్ల వాటికి రకరకాల పేర్లు పెట్టుకోవడం జరిగిందే తప్ప శక్తి అనేది ఆ వైబ్రేషన్స్ అనేది అక్కడ కూడా ఉంటాయండి. అందువల్ల ఏంటంటే ఈ యొక్క ప్రయత్నాలన్నీ కూడా మనల్ని ఒక స్థితికి కూర్చోబెట్టే దానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి నీకది ఒక ప్రవాహంలో తీసుకెళ్ళడానికి హలో. సహాయపడుతుంది నాయనా. నువ్వు చేసుకో అని అందువల్ల చెప్పారన్నమాట రమణ మహర్షులు వారు. అంటే సాధనా మార్గం నువ్వు దీంతో మొదలుపెట్టుకుంటే దానికి నువ్వు చేరుకోగలవు అనే విషయం అన్నమాట. అవునా అండి? మరి ఇంకొక ప్రశ్న చూద్దాం. చూడండి మంత్రజపం అనేది ఒక ఆనకట్ట వంటిది అంతే. ఆ యొక్క ఇప్పుడు మనకి ఏదైతే మనకి మన ధ్యానంలో ఉన్నప్పుడు మొదట చాలామంది ఏం చేస్తారు ఆహ్, మేము పూజలు చేస్తున్నామండి మాకు మనసు నిలవడట్లేదు అని జెప్పని అంటామట. ఓకే. నువ్వు ఏ దేవతనైతే నువ్వు పూజిస్తావో లక్ష్మీదేవి అయితే, రాముడైతే, శివుడైతే ఆ దేవుడినే అనుకో. నువ్వు కూర్చొని కళ్ళు మూసుకొని మెడలో వేలు పెట్టుకొని కూర్చొని ప్రయత్నం చేయండి. ఇవాళ 5 నిమిషాలు ప్రయత్నం చేయండి. రేపు 10 నిమిషాలు, ఎల్లుండి పావుగంట అలా 5 నిమిషాలు నువ్వు పెంచుకుంటూ వెళ్తే ఒకరోజు నువ్వు కూర్చుంటే లెగవలేకుండా గంటలు గంటలు చేసే స్థితికి నువ్వొస్తావు. అని మనం వాళ్ళకి ఇట్లా మనం గైడ్ చేస్తే వాళ్ళు హ్యాపీగా కూర్చుంటారు. అదే నువ్వు ఏ దేవుడిని పూజించొద్దు, ఏ దేవతని పూజించొద్దు, అసలు దేవుళ్ళే లేరు. నువ్వు ఇట్లా రా, వచ్చి నువ్వు గంట సేపు ధ్యానం చేయి అంటే ఎవ్వరు రారండి ధ్యానంలోకి. మనం వాళ్ళని చక్కగా ధ్యానంలోకి తీసుకొచ్చి ఓకే. నీ ఇష్ట ప్రకారమే కూర్చో. ఎంతసేపు కూర్చోగలవో అంతసేపే కూర్చో. ఏమనరాదు. ఎవరి వయసు ఎంతుందో అంత వయసు వరకు కూర్చోండి అని ఊరికే అనలేదండి మాస్టర్ గారు. ఇప్పుడు మన వయసు 20 అయితే 20 నిమిషాలు కూర్చో. పోనీ 10 నిమిషాలే కూర్చో. అని ముందే నువ్వు గంట కూర్చోవాలి, అరగంట కూర్చోవాలి, ఏ దేవుళ్ళు లేరు, ఏ జపం ఇట్లా కాదు అని చెప్తే వాళ్ళకసలు ఏ విషయం క్లారిటీ రాక ముందు నువ్వు ధ్యానం చేసే ప్రయత్నమే వాళ్ళు చేయరనమాట. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా మనకి ఒక మెట్టులా ఉపయోగించుకోవడమే అనే విషయం తెలియపరుస్తున్నారు. అవునండి. ఇవన్నీ కూడా మనకు అనుభవం ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు ఆహ్, వెనకటి రో ఇన్ నేను లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ కాదు మాస్టర్స్. 2001లో నేను రామనిద్ర మిషన్‌లోకొచ్చిన తర్వాత చాలామంది ధ్యానం గురించి చెప్తే అంత ఆషామాషీగా వచ్చేవాళ్ళు కాదనమాట. ధ్యానం కోసమే రావాలనే విషయం మంచిదే అయినప్పటికీ, కరెక్టే అయినప్పటికీ ఆ అవగాహన రాకపోతే వాళ్ళు ఇవాళ చెప్తే సంవత్సరానికి కూడా వచ్చే ప్రయత్నం చెయ్యరు. కానీ ఇప్పుడు రామచంద్ర మిషన్‌లో కూడా అదే కాదు ఏ సంస్థ అయినా సరే మన పిరమిడ్ సంస్థ కావచ్చు, ఎన్నో సంస్థలున్నాయన్నమాట. ఎందుకంటే ధ్యానాలనేవి 120 రకాలున్నాయంటండి. ఈ 120 రకాల ధ్యానాలు అయినప్పటికీ కూడా, నువ్వు మిగతా వారందరిని ధ్యానంలోకి తీసుకురావాలి అంటే, నువ్వు ఇట్లాగే ఉండు అని చెప్పి వాళ్ళకొక రూల్‌లాగా పెడితే వాళ్ళు రాలేరు. నువ్వు ముందు రా నాయనా కూర్చొని ఒక 5 నిమిషాలు కూర్చొని కళ్ళు మూసుకొని, ఓకే. నీకేం వచ్చో అలానే కూర్చో. అప్పుడు మనం 2 రోజుల తర్వాత వాళ్ళకి నువ్వు ఇలా కూర్చున్నావు కాబట్టి నీకేం అర్థమైంది? అని వాళ్ళకి అర్థమైన విషయం అంతా చెప్పించి, ఆ తర్వాత మనం ఏం చెప్పాలి అనే విషయం వాళ్ళకి చెప్తూ నెమ్మదిగా వాళ్ళని ధ్యానంలోకి తీసుకురావాలి. అది ఆ యొక్క వచ్చే విధానంలో వాళ్ళకి ధ్యానం అనేది స్థిరత్వం ఏర్పడుతుందనమాట. స్లో స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అనేది కొంచెం ఉంటదండి. కొన్నిట్లోనేమో ఆలస్యం అమృతం విషయం ఉంటుంది. అంటే ఈ 2 సామెతల్ని కూడా సందర్భానుసారంగా ఉపయోగించాలే తప్ప, ఏ సందర్భంలో అయినా సరే ఒకటే దాన్ని అప్లై చేయకూడదనమాట. ఓకే అండి. ఆధ్యాత్మికంలో ఎప్పుడు గూడా తొందరపాటే పనికిరాదు. ఈ విషయానికి ఎగ్జాంపుల్ మన ప్రతిసారి ఎప్పుడు అంటారు, "ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో తెలుసుకుంటారోయ్! వచ్చిన అర్జెంట్ ఏంటి? నువ్వెందుకు బలవంతం చేస్తావు? నువ్వు చెప్పు. నీ ధర్మంగా నువ్వు చెప్పు. వదిలేసేయి. చెప్పు వదిలేసేయి" అనంటారు. అందువల్ల ఏంటంటే, మనం ఏ రకంగా చెప్పాలి, ఏ రకంగా వదిలేయాలనే అవగాహన మనం పెంపొందించుకుంటే, మనం ఇంకొకళ్ళని కూడా అద్భుతంగా మనం ప్రేరేపితం చేయగలం అనే విషయం మనకి తెలియపరుస్తూ ఉందన్నమాట. ఓకే అండి. మరి ఇంకో ప్రశ్నేంటో చూద్దాము. మరి కొన్ని సంవత్సరాల క్రితము ఒక గురువు ద్వారా నాకు 2 మంత్రాలు ఉపదేశించబడ్డాయి. ఇంతవరకు నేను వాటిని సకాలంలో శ్రద్ధగా జపిస్తూనే ఉండేవాడిని. కానీ ఇప్పుడు జపించబుద్దెయట్లేదు. అడుగుపెట్టిన తర్వాత మంత్రజపం చేయాలని నాకు అనిపించడం లేదు. మరి అలా అనిపించినందుకు ఎందుకో భయం వేసింది. చాలా మందంటారండి ఈ మాట. ఎందుకంటే చాలామంది ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇప్పుడు నేను పూజలు చేయట్లేదు. నేను ధ్యానమే చేస్తున్నాను. ఏమన్నా అయిపోతుందేమో, దేవుళ్ళేమన్నా శపించేస్తారేమో, ఏమన్నా నాకు చెడు జరిగిపోతుందేమో అని చాలామంది నేను ప్రాక్టికల్ లైఫ్‌లో విన్నామండి. మా అపార్ట్మెంట్‌లోనే కింద సెకండ్ ఫ్లోర్‌లో ఆవిడ ధ్యానంలోకి తీసుకొచ్చిన తర్వాత 2 ఏళ్ళు ఆమెతో ఎట్లాగోటా చేయించాను.
చాలా బాగా డీప్‌లో కూడా వెళ్ళిపోయిందండి. కానీ ఆవిడకి ఇంకా ధ్యానంలో ఆ దేవుళ్ళు, ఆ యొక్క మంత్రాలు, ఆ జపాలు అవే తెలుస్తూ ఉన్నాయని చెప్పని అంటూ ఆవిడేం చేస్తుంది, "పద్మ నేను పూజలు మానేశాను గదా! దేవుడు నన్ను శపిస్తాడేమో, నాకేదైనా అయిపోతుందేమో." ఆమెకి మూఢనమ్మకాలు ఎంత భయంకరంగా ఉంటాయంటే, ఏ పని చేయకపోయినా గూడా నేను నష్టం జరిగిపోతుందేమో. అది జరగకపోయినా ముందు ఆవిడ భారీగా ఊహించేసుకుంటారు. నేనప్పుడు చెప్పేదాన్ననమాట. నీవు ఊహించావు గాబట్టి, నీ ఊహ ప్రకారం జరుగుతుంది. నీ వాస్తవానికి నువ్వే కారణం అవుతున్నావు తెలియకుండా నీకే. నువ్వు పాజిటివ్‌గా తీసుకో. నీకు దాని తగ్గట్లే జరుగుతుంది. అని చెప్పి నేను నా ఎగ్జాంపుల్స్ చెప్తే, నిజమే పద్మ నువ్వు అనుకున్నట్టు నేను అనుకోలేకపోతున్నాను. మరి నువ్వు ఎట్లా ఉన్నావు గూడా నువ్వు ఏ మాట అంటే నీకు అదే రకంగా ఉంది. నేనే మాట అంటే అదే రకంగా ఉన్నా అంటుంది. మరి నీకు ఇక్కడే ఎగ్జాంపుల్ తెలిసిపోయింది కదా! మరి ఎందుకు నువ్వు అట్లా చేయలేకపోతున్నావు అంటే, ఏమో నా కర్మేమో. అనంటుంది. మరి ఇప్పుడు ఈయన కూడా అదే అంది. అంటే ఇప్పుడు ఈయన ప్రశ్నించిన ఆయన కూడా అదే అన్నమాట. మరి నామజపం చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడేం చేయబుద్ధేయట్లేదు ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏమన్నా అయిపోతుందా? అంటే రమణ మహర్షి వారు ఇదే చెప్పారండి. అయ్యో! నాయనా ఏమి కాదు నాయనా. వాళ్ళు దేవతలు ఎప్పుడు కూడా మనల్ని శపిస్తానికో, మనల్ని బాధపెట్టడానికో ఉండరు. ఇయన్ని మనం పెట్టుకున్న అపోహలే. నువ్వు దైవంగా మారు అని చెప్పే ప్రయత్నం వల్లనే ఈ యొక్క మంత్రాలు, అష్టోత్తరాలు, పూజా విధానాలు, ఈ విగ్రహారాధన అంతా గూడా నీలోకి ప్రయాణం చేసేదని ఒక ఒక మెట్టు మాత్రమే అది. అంతే తప్ప ఏ దేవుళ్ళు కూడా మిమ్మల్ని ఎవరు శపించరు, ఏమి చేయరు కూడా. ఈ ఈ శాపాలు ఇయన్నీ కూడా మనం ఏర్పరుచుకున్నాం మన అజ్ఞానం వల్ల. ఇప్పుడు మన పెద్దలేమంటారు? "నువ్వు చదువుకో నాయనా ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. బాగా ఆహ్, దేవుడి గుళ్ళకెళ్ళు, నువ్వు పూజలు చెయి." ఆ పుస్తకం దేవుడి దగ్గర పెట్టు, పెన్ను దేవుడి దగ్గర పెట్టు అని మనం ఇయి వినే కదండీ మనం గూడా పెరిగాము. అందువల్ల ఏంటంటే మన మనసుల్లో ఏమైపోతుంది, అమ్మో! ఇది చేయకపోతే తప్పేమో, ఇది చేయకపోతే మనకు చదువు రాదేమో, ఇది చేయకపోతే మనకు పని జరగదేమో, మనం ఇప్పుడేంటి మొక్కుకుంటారు. ఆ మొక్కు తీర్చకపోతే మనకు నష్టాలు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతంలో మనకి ఒకే ఎగ్జాంపుల్ అండి. సత్యనారాయణ స్వామి మనల్ని ఎప్పుడు గూడా మనల్ని శపించరు. నాకు అంటే మనం ధ్యానంలోకొచ్చిన తర్వాత మనం తెలుసుకునే విషయం ఏంటంటే, నువ్వు మొక్కు తీర్చుకొని చేయలేకపోవడం అనేది నీకు శాపంలాగా జరగడం అంటే ఎందుకలా జరుగుతుందంటే, నువ్వు ఒక పని మీద నువ్వు చేసే ఒక పని మీద దృష్టి పెట్టకపోతే నీకు నష్టం జరుగుతుంది గదా! ఎలా అయినా జరుగుతుంది. నువ్వు దేవుడికి మొక్కితేనే కాదు. సత్యనారాయణ స్వామి మీద నువ్వు అలా నమ్మకాన్ని ఆ విధంగా నువ్వు పెట్టుకున్నావు కాబట్టి, నువ్వు నష్టాన్ని అట్లా ఆ దేవుడి మీద ఆపాదించుకుంటున్నావు. సహజంగా నువ్వు ఏ మొక్కుకోకపోయినా సరే, నువ్వు చేద్దాం అనుకున్న పని సరైన సమయంలో, సరైన విధంగా చేయకపోతే నీకు నష్టమే జరుగుతుంది. అప్పుడు వాళ్ళేమని చెప్పుకుంటారు, ఈ పూజ చేయనందువలన నాకు నష్టం జరిగిందన్న పదం ఆ రూపంలో వచ్చిందనమాట. నిజానికి ఆ దేవుడు ఈయనకి ఇంకో జన్మలో అయినా సరే జ్ఞానం రావాల్సింది అని చెప్పి ఆయన మనల్ని చూసి జాలిగా నవ్వుకుంటారే తప్ప, నిజంగా వాళ్ళందరూ కూడా ఒక వ్యక్తుల రూపంలో చూస్తున్నారు కాబట్టి. మరి దేవుళ్ళు లేరా అంటే, ఆ యొక్క దేవుళ్ళ భావాలను మనం పెట్టుకున్నాం. ఇప్పుడు మనకి మన ప్రతిసారి ఏం చెప్పారు సీతాయనం అంటే, సీత అనేది రాముడు అనేవాళ్ళు ఒక వ్యక్తులుగా నువ్వు చూడొద్దు. సీతాదేవి మాత, రాముడు అనేవాళ్ళని ఒక రూపాల్లో, ఒక గుణాల్లో చూడండి. ఈ దేవుళ్ళందరూ కూడా మన గుణాల్లో ఉన్న ఆ రూపాల్లో ఉన్న మనుషులు. అలా మనం సృష్టించుకోబడ్డాము. ఎందుకంటే, ఇది గుణం నువ్వు ఇట్లా మారు నాయనా అంటే ఎవరం ప్రయత్నించం మనం. ఒక దేవతా రూపం ఉంటేనో, ఒక మంచి పని చేయకపోతే నువ్వు నష్టపోతావు అంటేనో, ఇటువంటి విధంగా మనం భావించుకున్నప్పుడు ఆ యొక్క భయం వల్లనే చేస్తాం కనీసం. తర్వాత ఏమైంది? భక్తి అనేది భయంగా మారిపోయింది తర్వాత. అవునా అండి? ఇది చేయకపోతే తప్పేమో, శాపాలు చుట్టుకుంటాయేమో, ఆ దేవుళ్ళు శపిస్తారేమో అన్న భయంతో మనం పెరిగాము కాబట్టి నిజంగా మనకు అవే ఉంటాయి. అవునా అండి? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నా ప్రాక్టికల్ లైఫ్‌లో నేను చూసింది. మా ఇంట్లో ఒక రూమ్‌లో వాల్ పేపర్‌కి నేనేం చేశాను బర్డ్స్ ఏయించుకున్నా. పక్షులు డిజైన్ ఏయించుకున్నా అనమాట. వేయించుకుంటే మా ఫ్రెండ్ వాళ్ళు ఒకళ్ళొచ్చి గృహప్రవేశానికొచ్చినప్పుడు, "పద్మ ఇంట్లో అలా పక్షులు ఉండకూడదు. నువ్వేంది అన్ని పక్షులు ఏయించావు" అని చెప్పింది. నాకు భలే నవ్వొచ్చిందసలు. అంటే దానికి అర్థం ఏంటంటే, రాముల వారు ఆ యొక్క పంజరంలో పక్షుల్ని బంధించి వాళ్ళందరూ హింస పెడుతూ ఉన్నారు. వాడి యొక్క స్వేచ్ఛను హరిస్తున్నారని చెప్పని పంజరంలో పక్షుల్ని బంధించకూడదని చెప్పి అన్నారు తప్ప, "నువ్వు ఇక్కడ పెయింట్ ఏసుకోకూడదని చెప్పలేదమ్మా. నువ్వు ప్రాక్టికల్‌గా చేయాలి ఆ పని." నేను నా ఇంట్లో 100 రకాల పక్షులను తీసుకొచ్చి నేను బంధించలేదు. అవి కేవలం బొమ్మ మాత్రమే. రూపం మాత్రమే. నువ్వు రూపాన్ని చూస్తున్నావు గానీ, అక్కడ దాని వెనకాల ఉన్న అసలు ఆ నీతి ఏంటి? ఆ కథ ఏంటి అని నువ్వు తెలుసుకోవటం లేదు.
అని నేను చెప్పడం జరిగిందండి. చూడండి, కనీసం బొమ్మని చూస్తేనే ఏదో బంధించేసినట్టు ఏదైనా తప్పు జరిగిపోతుందేమో అని ఎంత భయపడిపోయారో వాళ్ళండి. నేను ఈ విషయం క్లారిటీ ఇచ్చిన తర్వాత, "పద్మ నువ్వు అన్నీ ఇట్లాగే ఆలోచిస్తావు మొదటి నుంచి గూడా. నీకు కూడా అట్లాగే పాజిటివ్ జరుగుతాయి. మేము ఇట్లా ఆలోచిస్తాం కాబట్టి మాకన్నీ కూడా నెగెటివే జరుగుతాయి. అలా అని మేము నీ దారిలో రాలేకపోతున్నాం ఎందుకో మరి" అని అంటున్నారండి. ఇయన్నీ గూడా నేను ఏదో మనం క్లాస్ చెప్పుకోవాలి గాబట్టి పుస్తకాల్లో చదివిన జ్ఞానం మాత్రమే కాదండి. చాలా చాలా విషయాలు చాలా మందితో మనం కలిసినప్పుడు ప్రాక్టికల్ లైఫ్‌లో చూసే అనుభవాలనమాట ఇవన్నీ కూడా. అందువల్ల ఏంటంటే మనల్ని మనం తెలుసుకోండి అని చెప్పేది అందుకోసమే. ఏ విధానాలలోనూ మనల్ని మనం తెలుసుకునే అవకాశం అనేది లేదు. రూపాల్లో చూస్తాము, కోరికల రూపంలో చూస్తామే తప్ప నిన్ను నువ్వు తెలుసుకునే ప్రయత్నం అనేది ధ్యానంలో మాత్రమే ఉంది నాయనా. నువ్వు ధ్యానం చేసుకో. నువ్వు ఇటువంటి అపోహలన్నీ కూడా నువ్వు దూరం చేసుకో అనే విషయం తెలియపరుస్తూ ఉందన్నమాట. అవునా అండి? హ్మ్. అదే చెప్పారన్నమాట. మీ ఫలితాన్ని ఇక్కడ మీరు అనుభవిస్తున్నప్పుడు ఇంకా మీకు భయమెందుకు? ఇప్పుడు మీరు ధ్యానం చేస్తున్నారు. హ్యాపీగా ఉంది. అంతరంగ ప్రయాణం జరుగుతుంది. నాలో నేనే ప్రశ్నించుకుంటున్నాను. నాలో నేనే ఆనందపడుతున్నాననే ఈ అనుభవాలన్నీ నీకు వచ్చినప్పుడు కూడా నువ్వింకా భయపడ్డంలో అర్థమేంటి? ఓకే. నీకు అనుభవానికి రాకపోతే నేను చేస్తున్న తప్పేమో అనుకోవచ్చు. మరి ఈ యొక్క నామజపాన్ని ఇంక నాకు చేయాల్సిన అవసరం అనిపించట్లేదు. చేయబుద్ధేయట్లేదు. నాకు ధ్యానమే బావుంది అని ఇంత అనుభవాన్ని నువ్వు చెప్తున్నప్పటికీ కూడా ఇంకా భయం నీలో ఉంది అంటే, నువ్వు చేసిన సాధనంతా వృధా అయిపోతుంది కదా! సమయం అంతా వృధా అయిపోతుంది గదా! అందువల్ల నువ్వు ఎటువంటి ఆత్మన్యూనత భావాలు పెంపొందించుకోవద్దు. చక్కగా నువ్వు ధ్యానం చేసుకో అనే విషయాన్ని రమణ మహర్షుల వారు ఆయనకి తెలియపరచడం జరిగింది మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్‌కొచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, పద్మావతి గారికి, లక్ష్మీ సుజాత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే వైజాగ్‌కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్ర మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్‌కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.